Welcome to Kanishka IAS. I am Mahendra Reddy, Director of Kanishka IAS. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వివిధ ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈరోజు అనగా జనవరి 18, 2022న హిందూ, ఈనాడు, సాక్షి వంటి ముఖ్యమైన పత్రికలలో వచ్చిన వార్తల్ని మనం చూద్దాం. అందులో మొట్టమొదటగా మనం ఈరోజు పత్రికలలో గమనించింది ఏంటంటే ఈ యొక్క ఫార్ములా ఈ వరల్డ్ అన్నాం. అంటే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో వివిధ దేశాలలో ఈ యొక్క కార్ రేస్ అనేది ఉంది. అంటే మామూలుగా మనం పెట్రోల్ లేదా కార్బన్ అలైడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఈ యొక్క కార్ రేస్ అనేది నిర్వహిస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో ఈ కార్లను ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించాలని చెప్పి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కొన్ని చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు మనం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి అని అంటే రాను రాను పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలడానికి మనం చేస్తున్న కార్యక్రమాలలో ఒకటి ఈ యొక్క ఎలక్ట్రిక్ కార్ల యొక్క వినియోగం అన్నది తెలుసు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 16 దేశాలలో ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కార్ రేసులు అనేటివి నిర్వహిస్తున్నాం. కొత్తగా మరొక 60 పట్టణాలు దాదాపు దీనికోసం పోటీ పడితే అందులో భారతదేశం నుంచి హైదరాబాద్ అనే పట్టణం పోటీపడి ఈ యొక్క ఛాంపియన్షిప్ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం కోసం అవకాశం లభించింది. ఇవి నవంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్యకాలంలో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సమీపంలో 2.37 కిలోమీటర్లకు ప్రత్యేకమైన ఒక ట్రాక్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మనం ఈ యొక్క ఫార్ములా ఈ వరల్డ్ పోటీలను నిర్వహించవచ్చు అని పేర్కొనడం జరిగింది. ఇది ప్రధానంగా లుంబిని వనానికి అంటే లుంబిని పార్క్ సమీపంలో నిర్వహిస్తామనేది మనం చూసాం. ఆల్రెడీ మీకు 60 పట్టణాలు పోటీ పడ్డ విషయాన్ని మీకు ఇందాకే చెప్పాను. న్యూ మంత్ర అమంగ్ వేరియస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ 3D డైజెస్టివ్, డిజిటైజ్, డీకార్బనైజ్ అండ్ ఎక్సెంట్రలైజ్ అనే ఫార్ములా అనే దాని అనుగుణంగా మనం ఇవి చేయబోతున్నాం అన్నది మనం చూసాం. నెక్స్ట్ రెండవ అంశం ప్రధానంగా మనకు కనిపిస్తున్నది ఇక్కడ ఏంటి అన్నది కనుక మీరు చూస్తే అది గతిశక్తి అన్నదానికి సంబంధించింది. గతిశక్తి అనే దాంట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి ఇందులో అన్నది కనుక మనం చూస్తే మొత్తానికి రైల్వే నిర్మాణం కానీ, రోడ్డు నిర్మాణం కానీ, వాయు నిర్మాణాలకు సంబంధించి కానీ, విద్యుత్ మొదలైన మొత్తం అభివృద్ధికి సంబంధించింది ఇంక్లూడెడ్ ఏమన్నా మనము డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా దీనికి సంబంధించిన యొక్క డెవలప్మెంట్స్ గురించి నిన్న ఈ యొక్క నితిన్ గడ్కరీ గారు భారత క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ గారు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వివిధ నాయకులు అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి వివిధ ముఖ్యమంత్రులు లేదా ఆ యొక్క రాష్ట్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్న మంత్రి ఈనాడు పాండిచ్చేరి అంటే పుదుచ్చేరికి వచ్చే వరకు గవర్నర్గా అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న తమిళ్ సాయి అంటే ఆవిడ గారు సేమ్ తెలంగాణకు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి కె తారక రామారావు గారు ఈ యొక్క దీంట్లో పాల్గొనడం, అక్కడి నుంచి మనకు కర్ణాటక నుంచి ఎస్ఆర్ బొమ్మాయి మొదలు అంటే అందరూ వీళ్ళు పాల్గొనడం అనేది జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు మాట్లాడుతూ చేస్తున్నది ఏంటంటే గతిశక్తి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అక్రాస్ ద కంట్రీ. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా అన్నింటికి ఇటు రవాణాతో పాటు డిజిటల్ కనెక్టివిటీ డెవలప్ చేయడమే ఈ యొక్క గతిశక్తి యొక్క ప్రధానమైన ఉద్దేశంగా దీన్ని చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి డిఫెన్స్ కారిడార్ ఎందుకు అనేది మనం అంటున్నామంటే అతి ముఖ్యంగా హైదరాబాదు పట్టణంలో డిఆర్డిఓ కానీ, ఆర్సీఐ కానీ, మిదాని కానీ ఇతరత్ర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా డిఫెన్స్కు సంబంధించిన ఉన్నాయి. కాబట్టి అలా డిఫెన్స్ కారిడార్కు ఒకదానికి అవకాశం ఉన్నట్టు మనం కోరడం. దాంతోపాటు పుదుచ్చేరి కరికాల్ దగ్గర ఏంటంటే ఈ యొక్క ప్రార్థన అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్గ్రిమేజ్ సెంటర్, పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి, అక్కడ కూడా డెవలప్మెంట్కి ఉండాలని చెప్తాం. గతిశక్తి అనేది ఏంటనేది నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది మనం చెప్పాం. అన్నీ ఇటు ఎనర్జీ కానీ, రోడ్డు కానీ, ఇరిగేషన్, రూరల్, అగ్రికల్చర్ అండ్
ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, మొబిలిటీ కానీ, రైల్వేస్ కానీ, డిజిటల్ కానీ, పోర్ట్ అన్ని రకాల యొక్క కనెక్టివిటీ కోసమే దాన్ని ఉపయోగిస్తున్నాం మనం. దీనికోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ను కూడా 2019లో 110 లక్షల కోట్లతోటి ఏర్పాటు చేయబడ్డది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. సో ఇవి మొత్తం 16 మంత్రిత్వ శాఖలు ఒకటిగా కలిసి పనిచేయడం అనేది జరిగి దాని ద్వారా ఇక్కడ అభివృద్ధి కోసం మనకు ఉపయుక్తంగా ఉంటుందన్నది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి అంశాన్ని వచ్చే వరకు మనం కథకు సంబంధించి నేను రాశాను. కథక్ అనేది భారతదేశంలో ఉన్నమైన ముఖ్య నృత్యాలలో ఇది కూడా ఒకటి, ప్రధానమైన శాస్త్రీయ నృత్యాలలో ఇది కూడా ఒకటి అన్నది మనకు తెలుసు. భారతదేశంలో ప్రధానంగా ఉన్న శాస్త్రీయ నృత్యాల యొక్క సంఖ్య ఎంత అంటే మనకు 8 అంటాం. ఈ శాస్త్రీయ నృత్యాలు ఇక్కడ 8 ఉన్నాయి కదండి. ఈ 8లో ఒకటి కథక్. కథక్ అనే వర్డ్ దేని నుంచి, కథ అనగానే మనకు స్టోరీ అనేది వస్తుంది. ఈ కథక్ అనే వర్డ్ సంస్కృత పదం నుంచి వచ్చింది. ఈ సంస్కృత పదం స్టోరీ. కథకర్ అంటే ద వన్ హూ టెల్స్ ఏ స్టోరీ. ఎవరైతే కథ చెప్తారో వారినే మనము కథ చెప్పేవారు లేదా కథ చెప్పేవాడు అంటాం. ఇలా మొత్తం 8 ఉన్నాయి. ఇందులో కథకు సంబంధించిన 3 డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి. వాటినే మనం ఏమన్నామంటే ఘరానాస్ అనే పేరుతో పిలిచాం. ఈ ఘరానాస్ అనేటివి 3 ఎందుకున్నాయి ఇక్కడ అంటే అవి ఏ ప్రాంతాలలో అయితే అభివృద్ధి చెందాయో ఆ ప్రాంతాల పేరిటనే దీన్ని పిలవడం జరిగింది. ఉదాహరణకి ఇది జైపూర్లో అభివృద్ధి చెందడం జైపూర్ ఘరానా, బనారస్ అంటే వారణాసిలో ఒక స్టైలు, లక్నోలో ఒక స్టైలు. మొత్తానికి ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రధానమైన ఒక నృత్యం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడెందుకు అది వార్తల్లోకి వచ్చింది అన్నది కనుక చూస్తే దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఒక గొప్ప నృత్యకారుడు ఎవరు అన్నది కనుక మీరు గమనిస్తే పండిట్ బిరూజ్ మహారాజ్ గారు. ఈ పండిట్ బిరూజ్ మహారాజ్ గారు అనారోగ్యంతో తన స్వగృహంలోనే న్యూఢిల్లీలో మరణించినట్టుగా చూసాం. సో ఈయనకు గతంలో పద్మవిభూషణ్ అవార్డు కూడా లభించింది అన్నది మనం చూసాం. ఈయన మరణించాడు కాబట్టి ఈరోజు మనం దీని ఒక వార్తగా కథకు సంబంధించిన దాన్ని చూస్తూ వచ్చాం. కల్చర్ పార్ట్లో చాలా పరీక్షలలో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నది కూడా మనకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చే వరకు పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్పాం. సో ఎక్కడెక్కడైతే ఈ యొక్క పులులు ఉంటాయో ఆ పులులు ఉండే ఏరియానే మనం ఏమంటున్నామంటే ఒక టైగర్ రిజర్వ్ అనే దాంతో పిలుస్తున్నాం. ఇలా టైగర్ రిజర్వ్ పెంచ్ అనేది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లోని పెంచ్ అనే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నదాన్ని మనం ఏమన్నామంటే పెంచ్ ఈ యొక్క టైగర్ రిజర్వ్ అనే పేరిట పిలిచాం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది, కొంతమేరకు మహారాష్ట్రలో కూడా విస్తరించి ఉంది అని చెప్పారు. ముఖ్యంగా సాత్పురా పర్వతాలకు దక్షిణం వైపు ఉంది ఇదని మనకు తెలుస్తుంది. సో పెంచ్ రివర్ అనం చితాల్, సాంబార్, గౌర్, నిలాగి, వైల్డ్ పెగ్, ఇండియన్ ముంచుజా, చౌసింగా అనే మొదలైన జంతువులు కూడా ఇక్కడ బాగా ఉంటాయని చెప్పుకున్నాం. సో దాంతోపాటు ఇది ప్రత్యేకించి ఏంటి అని అంటే టైగర్ రిజర్వ్ కొల్లార్ వ్యాలీ నేమ్డ్ ఫిమేల్ టైగర్ యాజ్ ఎక్స్పైర్డ్. కొల్లార్ వ్యాలీ అని పిలువబడుతున్న ఈ యొక్క ఒక ఫిమేల్ టైగర్ మరణించింది. దాదాపు ఇదేంటంటే దాని చనిపోయే నాటికి దాదాపు దాని వయసు 19. అది మొత్తం 29 పులిపిల్లలకు జన్మనిస్తే అందులో 25 దాకా జీవించి ఉన్నాయని, మొదటిసారిగా ఇది 3 క్యూబ్స్కి బర్త్ ఇచ్చిన బ్లెస్ చేసిన ఆ 3 మరణించడం, తర్వాత దాదాపుగా అన్ని బతికే ఒకటి మాత్రమే వాళ్ళు లాస్ అయ్యారు. సో ఇలా అందుకే దీన్ని ఏమంటామంటే గ్రేట్ టైగర్ మామ్ అనే పేరిట కూడా దీన్ని పిలుస్తామన్నది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క టైగర్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కనుక మీరు చూస్తే సో రజీజీ కానీ, జింపాట్ కానీ, ఫిల్బిట్ కానీ ఇలా మొత్తం టైగర్ ప్రాజెక్టులకు సంబంధించిన యొక్క ఫోటో ఒకదాన్ని మీకు అందించడం ఒక డయాగ్రామ్ అనేది మనం ప్రయత్నం చేయడం జరిగింది. దీని అనంతరం కనుక మీరు చూస్తే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ బ్యాంక్ అనగానే మనం దాచుకోవడం డబ్బులు కానీ లేకపోతే ఇతరత్రమైన వాటిని కానీ మనం దాచుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని మనం ఏమంటాం బ్యాంక్ అనే పేరిట పిలుస్తాం. సో ఈరోజు ఇది ఎందుకు వచ్చింది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అమెరికాలో ఉన్నది. అమెరికాలో ఉన్న ఒక విధానం ఏంటంటే విద్యార్థులు ఒక కోర్సును కొద్ది కాలం పాటు అభ్యసించి అది నచ్చకనో ఇతరత్ర కారణాల వల్ల మరొక కోర్సులో కనుక వాళ్ళు వెళ్తే
ఇంతకుముందు వాళ్ళు పఠించిన లేదా అధ్యయనం చేసి ఉత్తీర్ణం చెందిన కోర్సు మాత్రం వాళ్ళ బ్యాంక్ క్రెడిట్ అంటే వాళ్ళ విద్యా క్రెడిట్లో ఒకటిగా చేరిపోతుంది. అదే విధానాన్ని ఈనాడు భారత ప్రభుత్వం కూడా స్వీకరించి కేంద్ర రాష్ట్ర డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో ఈ పద్ధతిని ప్రారంభించాలి వచ్చే సంవత్సరం నుంచి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో దీంతో ఏంటంటే వాళ్ళు కోర్సు పఠిస్తున్న సమయంలో కూడా మధ్యలో ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీలో కూడా మారే అవకాశం, ఒక కోర్సు నుంచి మరొక కోర్సులో కూడా మారిపోయే అవకాశం అనేది వాళ్ళకు లభిస్తుంది. ఫలితంగా వాళ్ళ విద్యా అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది అనే కారణం చేత పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ నిన్న ఒక ముఖ్యమైన సమావేశం మనం చూసాం. అదేంటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాంటిది కానీ ఒక ప్రత్యేకంగా ఒక కలిగింది కాదు. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1971 నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్ అనే పట్టణంలో దీన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఇది ఒక చిన్న పట్టణం. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా దగ్గర స్విట్జర్లాండ్లోనే కలదు అని చూసాం. 1971 నుంచి నిర్వహిస్తున్న దీంట్లో ఎవరు హాజరవుతున్నారు అన్నది కనుక మనం చూస్తే పొలిటీషియన్స్ మరియు అదేవిధంగా కార్పొరేటర్స్, రాజకీయవేత్తలు, వివిధ వారితో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా అవుతారు. సో నిన్న అంటే 2020లోను 2021 రెండుసార్లు ఈ సమావేశం ఆన్లైన్ పద్ధతిలోనే కొనసాగించవలసి వచ్చింది. కారణం ఏమిటంటే ఇప్పటికీ గత అంటే ఈ 2019 చివరి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ పాండమిక్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ కారణం చేత ఇది కొనసాగింది అని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో అయితే ఇప్పుడు ఏంటి అన్నది కనుక మనం చూస్తే నిన్న భారత ప్రధానమంత్రి గారు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ భారతీయ వైద్యులు మరియు వైద్యానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ మహమ్మారిని తరిమివేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలోనే ఈ వైద్య పరికరాలు మరియు మెడిసిన్స్ తయారు చేయడంలో థర్డ్ లార్జెస్ట్ ఫార్మా ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో ఉన్న 3వ అతిపెద్ద వైద్య పరికరాలు మొదలైన వాటిని అందిస్తున్నదానిగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటెడ్ మైత్రి అనే పేరిట ప్రపంచంలో ఉన్న వివిధ స్నేహపూర్వకంగా మనతో ఉన్న వారందరికీ కూడా ఈ వ్యాక్సిన్లను మనకు సరఫరా చేస్తూ ఆ ప్రాంతాలలో ఈ యొక్క పాండమిక్ను మనం తగ్గించే ప్రయత్నాన్ని భారతదేశం చేస్తూనే ఉందన్నది పేర్కొనడం జరిగింది. అలాగే ఇంకొక దీని కంటిన్యూవేషన్గా మనం ఇంకొకటి కనుక మనం చూస్తే ఈనాడు ఆ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు, సో ఇప్పుడు మనకేంటంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు దీనికి 5 రిపోర్ట్లను మనకు విడుదల చేయడం జరుగుతుంది. అందులో మొదటిది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, రెండవది గ్లోబల్ కాంపిటిటివ్నెస్, మూడవది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, నాలుగవది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, ఐదవది గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ అనేది ఉంది. 4వ దానికి సంబంధించి నేను ఒక డయాగ్రామ్ అంటే మ్యాప్ మీకు ఇస్తాను, కానీ మొదటిది 2, 3, 5 మాత్రం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ మొత్తం 115 దేశాలకు సంబంధించిన గతంలో వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇటీవల కాలంలో దానికి సంబంధించి భారతదేశం 87వ స్థానంలో ఉంది. అయితే ఈ 87వ స్థానంలో ఉన్నప్పుడు మొదటిది స్వీడన్, నార్వే, డెన్మార్క్, అంటే మళ్ళీ మనకు స్కాండినేవియన్ దేశాలే మనకు కనిపించాయి. స్వీడన్, నార్వే, డెన్మార్క్. తర్వాత 87వ స్థానంలో మనం ఉంటే చివరి స్థానంలో ఎవరున్నారు అన్నది కనుక మనం చూస్తే జింబాబ్వే. సో మొదట్లో దీన్ని రొడీషియా లేదా సౌత్ రొడీషియా అని పిలిచేది. బాగా వెనకబడిన దేశాలలో ఇది ఒకటిగా మనం చెప్తున్నాం. తర్వాత రెండవది ఏంటంటే గ్లోబల్ కాంపిటిటివ్నెస్. ఈ గ్లోబల్ కాంపిటిటివ్నెస్కి వచ్చే వరకు మొత్తం 64 దేశాలు ఇందులో రిపోర్ట్ మనకిస్తే 64వ దేశంగా వెనిజులా ఉంటే భారతదేశం ఇందులో 43వ స్థానంలో ఉంది. మళ్ళీ యథావిధిగా కూడా మొదటి స్థానాన్ని స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అనే దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలకే ఇది వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనే దాంట్లో ప్రథమ స్థానం బాగా ఉన్న దాంట్లో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వేలు మొదటి 3 స్థానాల్లో ఉంటే ఇండియా 140 ఉంటే ఆఫ్ఘనిస్తాన్ చివరిలో 156వ స్థానంలో ఉంది అన్నది మనం చూసాం. తర్వాత
గ్లోబల్ రిస్క్ రిపోర్టుకు సంబంధించిన ప్రత్యేకంగా చూపిస్తాను. ఇప్పుడు గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజానికి సంబంధించి మొత్తం 140 దేశాలు ఇందులో ఉంటే దేశాల వివరాలు ఇస్తే ప్రథమ స్థానంలో స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలు ఉంటే భారతదేశం 34వ స్థానంలోను యెమెన్ 140లో ఉంది. యెమెన్ 140లో ఉండడానికి గల కారణం కనుక మనం చూస్తే సాధారణంగా ఇది కల్లోలిత ప్రాంతం కాబట్టి ఎంతో కొంత వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు ఉంటాయి, పర్యాటకులకు అనే ఉద్దేశంతో ఇది వెనకబడింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ గ్లోబల్ రిస్క్ రిపోర్టుకు సంబంధించిన ఒక డాటా మాత్రం మీకు ఇక్కడ పొందుపరచబడింది. ఇది ఏంటి అన్నది కనుక మనం చూస్తే మొత్తం 10 అంశాలు ఉన్నాయి సివిరిట్లో. ఒకటి క్లైమేటిక్ యాక్షన్ ఫెయిల్యూర్, ఒకటి ఎక్స్ట్రీమ్ వెదర్, బయోడైవర్సిటీ లాస్, సోషల్ కోహెరెన్స్ ఎరోజన్, లైవ్లీవుడ్ క్రైసిస్, ఇన్ఫెక్షన్ డిసీజెస్, హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ డ్యామేజెస్, న్యాచురల్ రిసోర్స్ క్రైసిసెస్, డిబేట్ క్రైసిసెస్, జియో ఎకనామిక్ కన్ఫ్రంటేషన్స్ వచ్చాయి. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గ్లోబల్ పర్యావరణాన్ని అంటే మనం సమతుల్యత ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందడం ఒక కారణం, వెదర్ పూర్తిగా వాతావరణంలో తరచుగా వచ్చే మార్పులు ఒక కారణం, మరో విధంగా జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం, సరైన సమాహారం సమాజంలో లేకపోవడం, అదేవిధంగా ఆహారానికి జీవనోపాధికి ఉపాధులకు ఆటంకం ఏర్పడడం, దాంతోపాటు ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అంటే ఏంటి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధులుగా ఉండే కొన్ని కానీ, హ్యూమన్ ఎన్వైర్మెంటల్ డ్యామేజెస్. సో మనం సాధారణంగా మానవ సంబంధాలలో కూడా సమస్యలు ఏర్పడడం, సహజమైన వనరుల యొక్క లోటు లేదా భవిష్యత్తులో విపత్తు అనేది రాబోతున్నట్టుగా రుణగ్రస్తులు అయిపోయి ఉండడం, చివరిగా జియో ఎకనామిక్స్ కన్ఫ్రంటేషన్స్ కూడా అంటే ఒకే ప్రాంతంలో భిన్నమైన అభివృద్ధులు కూడా మనకు కనిపిస్తూ ఉండడం కూడా ఒకటిగా మనం చూస్తాం. నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక మనం చూడవలసి వచ్చినప్పుడు నెక్స్ట్ దాంట్లో ట్యాంకర్ బ్లాస్ట్ యుఎన్ఏ యుఏఈ అనేది దేనికి సంబంధించింది అన్నది కనుక మనం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక ప్రమాదం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ దగ్గర జరిగి 2 భారతీయులు మరియు ఒక పాకిస్తానీ మరణించాడు అన్నది చూసాం. ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు దేంతో అటాక్ చేశారు అన్నది కనుక చూస్తే డ్రోన్లను ఉపయోగించి హౌతీ అనే రెబుల్స్ వీళ్ళు ఎక్కడున్నారంటే యమన్ దగ్గర ఉన్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ సమీపంలో ఉన్న ఒక ట్యాంకర్ పైన దాడి చేశారు. అయితే అదృష్టవశాత్తున ఇది ట్యాంకర్కే దాడి పరిమితం కావడం వల్ల కొంత నష్టం తక్కువే జరిగిన అసలు ఇది ఎందుకు జరిగింది అన్నది కనుక మనం చూస్తే వీళ్ళు యమన్కు సంబంధించిన వాళ్ళు. యమన్ అనే దేశంలో తరచుగా ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే 2012 ప్రాంతంలో ఒక నూతన రాజ్యాంగాన్ని తెచ్చుకునే ప్రయత్నం జరిగినప్పుడు ఇక్కడ హౌతీస్ అని పిలువబడే షియా ముస్లింలకు మరియు ఇతరుల మధ్య ఒక పోరు ప్రారంభమైంది. ఈ హౌతీ షియాలు ఏం చేస్తున్నారంటే ఉన్న రాజ్యాంగాన్ని అమలుపరచాలి, కొత్త దాంట్లో వీరికి సరైన భాగస్వామ్యం లేదనే నమ్మకం, దాంతోపాటు వీళ్ళు ఐఎస్ఐ సున్నీలతోటి కూడా వ్యతిరేకత కలిగి ఉండడం చేతనే ఈ యొక్క గొడవలు జరుగుతున్నాయన్నది మనం చూసాం. దాదాపు 1000 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు ఈ ప్రాంతంలో డామినేట్ చేశారు పొలిటికల్గా. ఈరోజు అవకాశం కోల్పోబోతున్నామనే దాంతో ఇది జరుగుతున్నట్టుగా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మరొకటి అంశాన్ని కనుక మీరు చూస్తే ఈ యొక్క యమన్కు సంబంధించిన ఒక ఫోటో కూడా మనం ఇక్కడ చూసాం. ఏమని, సౌదీ అరేబియా, ఇది యమన్, సౌదీ అరేబియా ఇటుపక్క ఉంది, దాంతోపాటుగా మీరు ఈ యొక్క సౌదీ అరేబియా, ఓమన్ మరియు ఇదొక ఎడన్ ప్రాంతం మనం చూసాం. సో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ సమీపంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క దాడికి అవకాశం ఉంది అనేది మనం చూస్తున్నాం. సో ఈ 2012లో ప్రారంభమైన తర్వాత 2015లో యమన్ యొక్క కోరిక మేరకే సౌదీ అరేబియా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడం, ఇది నచ్చక పూర్తిగా హౌతీలు ఇంకా తిరుగుబాటు చేశారు అన్నది మనం చూస్తూనే ఉన్నాం. సో 2019లో సీజ్ ఫైర్ మళ్ళీ బ్రేక్ కావడం చేతనే ఈ యొక్క వెంటనే వీళ్ళు ఏం చేశారు, సౌదీ అరేబియాలో ఉన్న అరమాకో క్రూడ్ ఆయిల్ పైన కూడా దాడి చేశారు. అంటే క్రూడ్ ఆయిల్ స్టేషన్స్ పైన దాడి చేయడం ఇది వీళ్ళకు కొత్త కాదు అన్నది మనకు తెలిసిపోతానే ఉంది. నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక మనం తీసుకుంటే ఇక్కడ రైట్, సో లైవ్ స్టాక్కు సంబంధించిన ఒక అంశం మనం డిస్కస్ చేయాలి. లైవ్ స్టాక్ అనగానే మనం ఏంటి, భారతదేశంలో ప్రజల చేత డొమెస్టికేషన్ అంటే
మచ్చిక చేసుకోబడిన జంతువుల జాబితాగా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం 20వ లైవ్ స్టాక్ సెన్సెస్ను నిర్వహించి మొత్తం భారతదేశంలో ఉన్న ఈ లైవ్ స్టాక్ 537 మిలియన్ జంతువులు అన్నది. అంటే 537 మిలియన్ అంటే దాదాపు 53.7 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో అందులో 96 దాకా అంటే 95.8% కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ పెద్ద ఛాలెంజ్ వీటికి ఉన్నది ఏంటంటే జంతువులకి ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడమే ఒక ప్రధానమైన సమస్యగా ఇందులో మనకు కనిపిస్తుంది. ఆ సమస్యను మనం అధిగమించడం కోసమే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండెడ్ లైవ్ స్టాక్ హెల్త్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫోకస్ టు ఒకటి ఎస్టాబ్లిష్డ్ వెటర్నరీ సర్వీసెస్, ఇందాకే చెప్పాను, పశు వైద్యశాలలను ఏర్పాటు చేయడం, డాక్టర్లను అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే కొన్ని ప్రాంతాలలో వైద్యశాల ఏర్పాటు చేయలేడానికి వీలు కాని పరిస్థితిలో మొబైల్ వెటర్నరీ యూనిట్స్ని ఏర్పాటు చేసి వాహనాల ద్వారా ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది అన్నది మనం చూసాం. దీని ద్వారా వాళ్ళ యొక్క డోర్ స్టెప్ డెలివరీ మోడల్ అంటే పశువుల దగ్గరే సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి పశువుల దగ్గరికి వెళ్ళి వాటికి సర్వీస్ చేసి రావడం ద్వారా మనం ఇంకా ఈ యొక్క పశు సంతతిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం అన్నది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మరొకటి ఇదే లైవ్ స్టాక్లో మనం చూస్తే దీని ద్వారా ఏం జరగబోతుంది అన్నది కనుక మనం చూస్తే ప్రధానంగా లైవ్ అంటే ఆ మొబిలిటీ ఈ వెహికల్స్ని ఏర్పాటు చేయడం వల్ల మనం ఈ యొక్క దూరం అంటే పట్టణ ప్రాంతంలో మరియు కొత్త పెద్ద గ్రామాలకు చిన్న గ్రామాలకు మధ్య ఉన్న కనీస వైద్య సదుపాయాలను పశువులకు సంబంధించిన దాన్ని తగ్గించవచ్చు. దాంతోపాటు అన్ట్రైన్డ్ యానిమల్ హెల్త్ వర్కర్స్ని తగ్గించుకొని వారి స్థానములో కొంతమందిని ట్రైన్డ్ వాళ్ళని నియామకం చేసుకుంటూ ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్స్ను వాడడం, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ దే గివ్ హై ఆర్ లో డోసెస్ ఇన్కరెక్ట్ డ్యూరేషన్ టు గివ్ ద మెడిసిన్. సరైన సమయంలో వీళ్ళు మెడిసిన్స్ ఇవ్వలేరు, ఎందుకంటే అన్ట్రైన్డ్ వాళ్ళు ఎంత డోస్ ఇవ్వాలో తెలియదు. కాబట్టి వారిని మనం తగ్గించుకోవడం వల్ల అంటే ఖచ్చితంగా ఈ యొక్క యామ్వ్యూ వెహికల్స్ని ఏర్పాటు చేయడం ఒకటిగా మనకు కనిపిస్తుంది. రెండవది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కూడా దానికి డెవలప్మెంట్ చేయాలన్నది చూసాం. తర్వాత విల్ బి మిటిగేట్ ఇష్యూ. సో దీని ద్వారా మనం ఏంటంటే ఇలాంటి సదుపాయాలు కల్పించడం వల్ల ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చు, వాటిని ఆరోగ్యంగా మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాము అన్నదే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం అనేది ఒకటి చూసాం. కానీ ఎంకే జైన్ కమిటీ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అన్నది కనుక మనం చూస్తే లైవ్ స్టాక్ ఫార్మర్స్ ఫేస్ గ్రేటర్ ఛాలెంజెస్ వైల్ యాక్సెసింగ్ క్రెడిట్ అండ్ లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్. సో వాళ్ళు రుణాలు పొందడం కానీ లైవ్ స్టాక్ యొక్క ఇన్సూరెన్స్ను కలిగి ఉండడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం తొలగించగలిగితే మనం ఈ యొక్క దీన్ని రక్షించిన వాళ్ళం అవుతాం జంతువులని. దాంతోపాటు ఆర్థికంగా కూడా రైతుల యొక్క అభివృద్ధికి వెసులుబాటు ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ మరొకటి వచ్చే వరకు గ్లోబల్ వార్మింగ్ అనేది చూస్తాం. గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రత్యేకంగా ఎక్కడ ఇష్యూ ఇప్పుడు అన్నది చూస్తే కువైట్ అనే దేశంలో. ఈనాడు కువైట్ అన్నదాన్ని కనుక మీరు గమనిస్తే పశ్చిమాసియాలలో ఉన్న అత్యంత ధనవంతమైన దేశాలలో ఒకటి. కానీ ఇక్కడ రాజకీయపరమైన చైతన్యం చొరవ తక్కువగా ఉండడం వల్ల పర్యావరణ పరిరక్షణ తగ్గిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోయి పోయిన సంవత్సరానికి దాదాపు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉందంటే ఇలాంటి సెంటిగ్రేడ్లలో ఏ ఫ్లోరా ఫౌనా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి చాలా వరకు ఈ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఎడారి ప్రాంతంలో ఉండే జంతువులు కూడా తట్టుకోలేక వాటి ప్రాణాలను కోల్పోతున్నాయి. ఉదాహరణకు ఆఫ్రికన్ డెజర్ట్ క్యాట్ అనేది ఏ విధంగా అంతరించిపోతుంది ఇక్కడ అనేది మనం చూసాం. సో కువైట్ ఏంటంటే ఒపెక్ దేశాలలో 4 టాప్ 4ంటిలో ఒకటిగా ఏది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడంలో అన్నది మనం చూసాం. సో ఒపెక్ అంటే ఆయిల్ పెట్రోలియం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్లలో కువైట్ 4వ స్థానంలో ఉందంటే విపరీతంగా దర్జార్జన చేస్తుంది. అదేవిధంగా 3వ సావరిన్ వెల్త్ ఫండ్ కలిగి ఉంది, కానీ జనాభా మాత్రం చాలా తక్కువగానే ఉంది. 4.5 మిలియన్స్ అంటే 45 లక్షలే తక్కువ జనాభా ఉంది. ఆర్థికాభివృద్ధి ఉంది, సావరిన్ ఫండ్స్ ఉన్నాయి. ఈ సావరిన్ ఫండ్ని ఏమంటున్నాం ఇక్కడ అంటే కువైట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ అనే దాంతో పిలుస్తున్నాం. దీన్నే మనం ఏమన్నామంటే
KIA, కియా అనే దాంతో పిలుస్తున్నాం. ఇది ఈనాడు ఎక్కువగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఇది పెట్టుకుంటున్నాయి. అందులో నార్వే ప్రథమ స్థానం, రెండవది చైనా, మూడవది వచ్చేసి మీకు కువైట్, 4 అబుదాబి, 5 హాంకాంగ్. మొత్తం ఇందులో కనుక చూస్తే భారతదేశం 32వ స్థానంలో ఉంది. భారతదేశం వాళ్ళు ఇస్తున్న ఏంటి అంటే NIIF, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది పశ్చిమాసియా మరియు మధ్యాసియాలో అన్నిటికంటే తక్కువగా పర్యావరణం పైన దృష్టి సారిస్తున్నది ఏదైనా ఉందంటే అది కువైట్. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఆల్.